సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా అడిగినచో దక్షిణ ఇచ్చేవారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినా బాబా దాన్ని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందించినచో దాన్ని తిరిగి తీసుకోపొమ్మనేవారు. బాబా అడిగినటువంటి దక్షిణ పెద్ద మొత్తాలు కానీ చిన్న మొత్తాలు కానీ భక్తుల కోరికలు, భావములు, వసతిని బట్టి ఉండేవి. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుతుండేవాడు. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడిగేవారు కారు. తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా ఎప్పుడూ కూడా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మరిచినప్పుడు వారిని దాన్ని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు బాబా. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుండి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పొయ్యిలో పెట్టుకునే